హై వ్యూర్స్, సీరియస్లీ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ ధవళేశ్వరం ఆనకట్ట ఉంది, బ్యారేజ్ ఉందా గోదావరి, ఊరి దేవుడ 100 టీఎంసీలు సందులోకి వెళ్ళిపోతున్నాయండి. సముద్రం మొత్తం ఎరుపు నీరు, ఏరు నీళ్ళు అంటే గోదావరి నీళ్ళు. ఆ నీళ్ళనే కదా పోలవరం దగ్గర నుంచి తోడుకొని బనకచర్లకు పంపుకుందామని చెప్పేసి ఏపీ వాళ్ళు అంటుంది. అలాగే తీసుకెళ్తారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, ఒరే బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు రోయ్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు. అసలు సముద్రంలో కలిసి నీళ్ళని వాడుకుంటే నష్టమేంటి నాకు అర్థం కావట్లే. చంద్రబాబు సైతం అదే అన్నాడు, అయ్యా మీరు ఎగువ రాష్ట్రం, ఎన్ని ఆనకట్టలు కడతారో కట్టుకోండి, మేము దిగువ రాష్ట్రం, మీరు వదలంగా సముద్రంలో కలిసి నీటిని మేము వాడుకుంటాం, ఇందులో అసలు ఇబ్బంది ఏంటయ్యా అన్నాడు. కాదు కూడదు, తెలంగాణకి చాలా నష్టం. మరి ఏం నష్టం ఏంటో వచ్చి ఒకసారి చెప్పండి అన్నారు. రేపు 16వ తారీఖున కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో మీటింగ్ ఉంది, 2 రాష్ట్రాల సీఎంలు రమ్మన్నారు. ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడదని చెప్పేసి వాళ్ళు ఇచ్చున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, అసలు బనకచర్లకి కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే వాళ్ళే కాబట్టి గోదావరి రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు కానీ, కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు కానీ, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అసలు ఎక్కడ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అసలు ఎక్కడన్నా ఎవరైనా ఒక పర్మిషన్ ఇచ్చారా? అసలు ఆ ప్రాజెక్టు సవ్యంగా ఉందా, ఆ ప్రాజెక్ట్ రిపోర్టు, అటువంటి దాని గురించి మేము డిస్కస్ చేస్తాం. అబ్బాయి మేము రావన్నారు. అసలు కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా, మీరు ఎందుకు అబ్జెక్షన్ చెబుతున్నారు, రండి అని చెప్పి చంద్రబాబు అన్నారు. మేము రావయ్యా అన్నారు. ఒకవేళ మేము వచ్చేటట్టయితే కృష్ణానది జలాలన్నీ చూశారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం దానికి నిధులు చెప్పండి, దిండి రిజర్వాయర్ సంబంధించి దానికి చెప్పండి, దానికి కేటాయింపులు చెప్పండి. అలాగే ఇచ్చింపల్లి దగ్గర గోదావరి దాన్ని వరద జలాలు ఉంటాయి చూసారా, దాన్ని 200 టీఎంసీ 100 టీఎంసీలు ఎంతో రిజర్వాయర్లో పెడతామా లేదన్నప్పుడు బ్యాక్ తీసుకురావటం సమ్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడదానికి చెప్పడం వస్తామన్నారు. అసలు ఏంటి అసలు ఇది భయమా అంటే రేవంత్ రెడ్డి గారికి భయమా అంటున్నా. ఏ రకంగా, ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టు విషయానికి మాట్లాడడానికి పోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒప్పిస్తాడు, లేదంటే ఒప్పియటం కాదు, అసలు అక్కడ నష్టం లేదు కాబట్టి మనం ఒప్పుకోవాల్సి వచ్చింది. వన్స్ ఒప్పుకున్నామంటే ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు నానా యాగి చేస్తారు, దానివల్ల నష్టం అని. ఆ నష్టం ఇప్పుడు నేను నష్టం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే చంద్రబాబు ఫేవరా నేను, ఏపీకి ఫేవరా నేను, అలాగే ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ మరలా చెప్తాను, గుర్తుంచుకోండి, డే 1 నుంచి కూడా ఇక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర పేరు చెప్పి ఆంధ్రాకి సంబంధించిన మేలు జరుగుతుందంటే దానివల్ల తెలంగాణకి నష్టం జరుగుతున్నట్టు చూపిస్తూ ఎంత దారుణం దిగబడ్డారో ఆలోచించుకోండి. మరలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరానికి వ్యతిరేకంగా నోరెత్తాడో, కాళేశ్వరం చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నెగిటివ్గా మాట్లాడాడు, జగన్ మాట్లాడాడు. ఆ జగన్ చేత మరలా ప్రాజెక్ట్ ఓపెన్ చేయించారు. ఇక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళ నోర్లు మూతపడ్డాయి, ఆడున్నటువంటి వైసీపీ నోర్లు మూతపడ్డాయి. ఏ రకంగా, వీళ్ళు జాంజిగిరీలు కాబట్టి. మరలా అదే చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏదో విధంగా బురజాలటం ట్రై చేస్తూ ఉన్నారు. నాకు ఇదే చాలా బాధేస్తూ ఉంది. ఎందుకు ఇలా ఎన్నాళ్ళు ఇలా, ఎందుకు అన్ని సవ్యంగా ఉన్న వాటిని వాడుకుని 2 రాష్ట్రాల వాళ్ళు బాగుపడాలి. రాజకీయం కోసం ఒక పార్టీ నిప్పు రాజేస్తే ఇంకో పార్టీ వచ్చేసి అందులో నూనె ఎందుకు పోస్తుంది, నీళ్లు పోసి ఆర్పండి, జనానికి అర్థమయ్యేలా చెప్పండి, దానివల్ల మన నష్టమే లేదని. బట్ ఏ మాట కాబట్టి నేను ఒప్పుకుంటాం. వీళ్ళు ఏమన్నారంటే గోదావరి నది జలాలని మీరు పైకి తోడుతున్నారు, దాన్ని పట్టుకొచ్చి ఏం చేస్తున్నారు, ఈ పులిచింతల దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఆ పైన నాగార్జున సాగర్ దగ్గర స్టోర్ చేస్తామని అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి బొల్లాపల్లి రిజర్వాయర్, ఆ పైన వచ్చేసి బనకచర్ల వరకు అంటున్నారు. ఈ మధ్యలో ఏమవుతుంది, దాన్ని ఏం చెప్దాం, నేచర్ అంతే ఓ రకంగా సహజత్వం మిస్ అవుతుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు వస్తే దానికి బాధ్యులు ఎవరు, అండ్ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అండ్ గోదావరి వాటర్ మీరు బ్రహ్మాండం తరలించిపోతున్నారు, అదేమిటి కృష్ణానదిలో కలుపుతున్నారు అంటున్నారు. ఈవేళ మేము వాడుకోవాల్సిన మరి నీటి కేటాయింపులు కూడా పెరగాలి కదా. మీకు అటు వచ్చేసి దాన్ని ఏమంటారంటే కృష్ణానది పరివాహక ప్రాంతం రిజర్వాయర్ ముందు స్టడీ చేసి పాయింట్స్ రాసుకుంటే అయిపోయేది. నేను ఫ్లోలో చెప్పేస్తూ పోతున్నాను. కృష్ణా రివర్ బేసిన్ అంటారు. కృష్ణా రివర్ బేసిన్ కింద ఉన్నటువంటి ప్రాంతం కాకుండా ఇంకా రిమైనింగ్ ప్రాంతం కూడా మీకు బ్రహ్మాండంగా నీరు అనేది వస్తుంది. మరి మా పరిస్థితి ఏంటి, మాకు కృష్ణా రివర్ బేసిన్ కింద వచ్చేసి మేము కూడా సాగుకి వేరే ప్రాంతాలు పెంచేస్తాం, మాకు నీటి కేటాయింపులు పెంచడం అని చెప్పేసి వీళ్ళు అంటారు. సరే అవన్నీ మాట్లాడదారండి అంటే కాదు ముందు మా కృష్ణానది తెలాలని అంటున్నారు. మరలా చెప్తున్నాను,
రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడుతున్నారు, ముందు చూపుతూ ఉన్నారు, భయం అయితే కాదు. మేబీ ఆ భయం అంటే అది భయం అని అసలు అనను. రేవంత్ రెడ్డి భయపడే క్యాండిడేట్ కాదు. ముందు జాగ్రత్త అండ్ ముందు చూపు అన్నిటికి మించి ప్రస్తుతం అయితే చాలా తెలివిగా స్టెప్ వేశారు. బట్ నాట్ రైట్ సార్. హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాడిగా, రేవంత్ రెడ్డి గారు మీ గెలుపు కోరుకున్న వాడిగా, ఈరోజు బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి డిస్కషన్ రమ్మంటే వెళ్లకుండా అసలు నేను డిస్కస్ చేయమది అంటే కొంచెం చివుకోను సార్. నాకు కూడా ఒకసారి ఆలోచించండి. సముద్రంలో కలిసినాయి సార్, వందల టీఎంసీలు కలిసినాయి సార్. ఆ నీరుని కదా వాళ్ళు ఆడుకుంటామంటున్నారు. మాట్లాడండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, నీరు నిపుణులతో మాట్లాడండి, కేంద్ర జలసత్వాలతో మాట్లాడండి, అందరితో మాట్లాడి పాసిబిలిటీ అయితే దానివల్ల నష్టం ఏంటంటే ఓకే, ఇబ్బంది ఉంటే ఏం ఇబ్బందో చెప్పండి. తెలంగాణకి ఇంకేం కావాలో చెప్పండి. ప్రాజెక్టు తెలంగాణ అక్కడక్కడ కట్టుకుంటారు చెప్పండి. దానికి ఏపీ అభ్యంతరం ఉంటే నేనే మాట్లాడతా, ఏపీకి ఏంది నొప్పి నేనే అంటా. ఒకసారి సార్ ప్లీజ్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. 2 తెలుగు రాష్ట్రాలు మనం బాగుందాం. రాజకీయ ట్రాప్లో మీరు కూడా పడొద్దండి ప్లీజ్.